మాజీ సీఎం కేసీఆర్ కాసేపట్లో జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించబోతున్నారు. అన్నదాతలకు అండగా కేసీఆర్ పొలం బాట పట్టనున్నారు. జనగామ జిల్లాతో పాటు సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పంట నష్టపోయిన రైతులతో మాట్లాడనున్నారు. ఇప్పటికే ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ బయలుదేరారు. కాసేపట్లో జనగామ జిల్లా దేవరొప్పల మండలం ధారావత్ తాండాకు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పొలాలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోకి ప్రవేశిస్తారు సీఎం కేసీఆర్. తుంగతుర్తితో పాటు అరవపల్లి, సూర్యాపేట మండలంలో ఎండిన పంటలను పరిశీలించనున్నారాయన. మధ్యాహ్నం ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్నం భోజనం చేసి 3 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:30 నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని నిడమనూరుకు చేరుకుంటారు మాజీ సీఎం కేసీఆర్. అక్కడ పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. నల్గొండ జిల్లాకు గుండెకాయ లాంటి సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో కనీసం సాగుకు నీరు అందించే పరిస్థితి లేకపోవడంతో పొలాలన్నీ ఎడారిగా మారిపోయాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నష్టపోయిన రైతులను ఓదార్చడంతో పాటు గత 10 ఏళ్ల కాలంలో తాము ప్రణాళిక ప్రకారం పంటలకు నీరిచ్చిన విషయాన్ని రైతులకు గుర్తు చేయనున్నారు. నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు సూర్యాపేటలో నిర్వహించే ప్రెస్ మీట్లో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారనే విషయం రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తోంది. రైట్, మాజీ సీఎం కేసీఆర్ పంట నష్టపోయిన రైతులకు సంబంధించిన టూర్కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ భూపతి అందుబాటులో ఉన్నారు జనగామ నుంచి. కిరణ్ భూపతి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్. కార్తిక్, పంటలు నీళ్లు లేక ఎండిపోవడంతో బీఆర్ఎస్ అంతా కూడా ఈరోజు పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఎండినటువంటి పంటల పరిశీలనకు రాబోతా ఉన్నారు. ప్రస్తుతం మనం జనగామ జిల్లాలో ఉన్నటువంటి దేవరుప్పల మండలం సంబంధించినటువంటి ఒక పంట పొలంలో ఉన్నాము. పూర్తిగా నీళ్లు లేక నీటి ఎద్దడితో ఇటు పంట పొలాలన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మన కెమెరామెన్ కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఆ భూములన్నీ కూడా నెర్రలు బారినటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపు 6 ఎకరాల్లో ఇక్కడ రైతులు ఈ వరి నాట్లు వేశారు. కానీ నీళ్లు లేకపోవడంతో పూర్తి స్థాయిలో కన్నటువంటి పంట పొలాలన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కొంతమంది దీనికి మండలం సంబంధించినటువంటి రైతులు కూడా వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు ఈ పరిస్థితి ఏర్పడింది? నీళ్లు లేక ఎండిపోయినాయి అని చెప్తున్నారు. ఎన్ని ఎకరాల్లో వేశారు? ఎక్కడో ఇట్లా ఈ ఏరియాలో ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు జనగామ జిల్లా దేవరుప్పల మండలంలోని మాది ఇక్కడ ఒక 6 ఎకరాలు నాటు పెట్టాము. నాటు పెడితే అందులో 4 ఎకరాలు మొత్తం ఎండిపోయింది. ఇంకా ఓన్లీ 2 ఎకరాలే పొలం ఉన్నది. దానికి కూడా నీళ్లు అందడం లేదు. ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందంటే ఘోరాతి ఘోరంగా పశువులకు నీళ్లు కూడా దొరకట్లేదు. గతంలో 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి దయాకర్ రావు ఆయన వచ్చి కాలువలలో నీళ్ళు ఇచ్చి జేసీబీలతో సహాయంతో అవసరం అనుకుంటే తన సొంత ఖర్చులతో కూడా కాలువలు తీసి ఎవరి పొలాలకు కానీ కుంట్లు కానీ చెరువులకు కానీ అన్ని నింపి దాని ముందస్తుగా కార్యాచరణ ఒక కలెక్టర్లతో కానీ వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక రైతుల పంటలు ఎండనీయొద్దు అనే ఉద్దేశంతో అట్లా చేసేది. కానీ ఇక్కడ మాకు స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ఇంతవరకు కూడా ఇటువంటి కరువు పరిస్థితి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ఒక మండల హెడ్ క్వార్టర్లో కానీ ఒక జిల్లా కలెక్టర్ల ఒక కేంద్రంలో కానీ ఇంతవరకు ఒక మీటింగ్ ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా మాకు దగ్గర ఇప్పటికీ ఈ 4 ఎకరాలు ఎండిపోవడం వల్ల ఎకరానికి 6,500 రూపాయలు ఇచ్చి కూలీలను పెట్టి నాట్లు వేయించుకున్నాం. దున్నినందుకు 6,000 రూపాయలు, మందు బస్తాలకు ఒక డిఏఫ్ బస్తా 1,400 రూపాయలు ఇట్లా వేసుకొని ఒక ఎకరం పేరు మీద ఎకరానికి ఒక 50,000 పెట్టుబడి పెట్టాం. ఆ పెట్టుబడి పెట్టినా కూడా ఇవాళ మాకు కనీసం కొంత పరిస్థితి అయితే ఇక్కడ కొంత ఇబ్బందికరంగానే ఉంది. దాదాపు జనవరి, ఫిబ్రవరి నెల నుంచి కూడా ఈ పంటలన్నీ కూడా ఎండిపోయాయి. ఎక్కడికక్కడ నెర్రలు బారినటువంటి నేలలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. పూర్తిగా వరి అంతా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. నీళ్లు లేక చాలా వరకు రైతులు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మరి కాసేపట్లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా పర్యవేక్షించబోతా ఉన్నారు. ఇక అంతేకాకుండా సూర్యాపేటతో పాటు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైతులను కూడా పరామర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. 3 గంటలకు కేసీఆర్ కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. తాను ఏం మాట్లాడతారు, ఈ రైతులకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రకటన చేస్తారనేది కొంత ఆసక్తికరంగా మారింది. కార్తిక్, రైట్ కిరణ్.